హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ దొండకాయ మసాలా కర్రీ అండి. వాటికి కావాల్సినవి దొండకాయ 1/2 కిలో తీసుకున్నాను, ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, ఒక టమాటో, కరివేపాకు, కొంచెం బిర్యానీ ఆకండి. మనం పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ వెలిగించి. చూపించు మసాలా వేసుకోవాలి కదండి. మసాలాకి కొద్దిగా కొబ్బరి అండి, ఒక తెల్లగడ్డ, 2 పచ్చిమిర్చి, ఎర్రగడ్డ ఒకటి, పట్ట, లవంగాలు, ఒక ఎలాచి అండి, కొద్దిగా ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ ధనియాలండి, కూర సోపు. ఇవన్నీ మనం మిక్సీలో వేసి మిక్సీ పట్టేద్దామండి. ఇవన్నీ మిక్సీకి వేసి మిక్సీ పట్టుకుందాము. ఇటు సైడ్ ప్యాన్ పెట్టుకుందామండి. ఇది తిరగమాతకండి. ఇందాక ప్యాన్ పెట్టుకున్నాం కదా, అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఇది దొండకాయ ఫ్రై చేస్తూ ఉండాలి. కొద్దిగా వాడ్చుకోవాలండి. ఉప్పు, పసుపు కొద్దిగా వేసుకొని వాడ్చుకుందాము. ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుందాం, ఒక్క చిటికెడు చాలు. మళ్ళీ వేద్దామండి దొండకాయ వాడడానికి. ఇప్పుడు దొండకాయ ఇందులో వేసేద్దాము. దొండకాయ వంటే వేయాలండి. కొంచెం బాగా ఆయిల్లోనే వాడుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకున్నాము. హాఫ్ స్పూన్ అండి. దీని వరకు కొంచెం మళ్ళీ కూర కర్రీలో వేసుకోవాలి కదా, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కర్రీ ప్యాన్ పెట్టుకున్నాం కదండి, ఇందులో ఆయిల్ వేసుకుందాము. అటుపక్క దొండకాయ సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 4 స్పూన్లు వేసుకుందామండి ఆయిల్. ఆయిల్ వేడి తీసుకుంది. కొద్దిగా ఆవాలండి, కొంచెం కూర సరుకు, ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. ఆనియన్, బిర్యానీ ఆకు వేసేద్దామండి. టమాటా వేసుకున్నామండి. ఇందులోనే పసుపు వేసేద్దాము. ఫస్ట్ హాఫ్ స్పూను ఉప్పు వేసుకున్నాము. ఉప్పు తగినంత వేసుకోవచ్చండి. బాగా వాడ్చుకుని కొంచెం వాడినిచ్చి మసాలా వేద్దామండి. దొండకాయ చూద్దామండి. సిమ్లో పెట్టి వాడ్చుకున్నాం కదా,
నేను వాడుతా ఉందండి. ఇలా తరుక్కోవాలి సన్నగా. ఒక దొండకాయ 4గా తరుక్కోవాలి. ఇప్పుడు మసాలా వేసుకున్నామండి. మనం రెడీ ఇందాక చేసుకున్నాం కదా, అది రెడీ అయిందండి. మసాలా మిక్సీ పట్టేసాను, ఇందులో వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఇలాగ వాడ్చుకుందాము బాగా. ఇందులో కారం వేసుకున్నామండి. ఇప్పుడు మిరప్పొడి వేసుకున్నాము. కారం అండి 1.5 స్పూన్ వేసాను. ఇప్పుడు కలబెట్టేద్దాము. ఇందులోనే దొండకాయ కూడా వేసేద్దామండి. మనం వాడ్చుకున్నాం కదా ఇందాక, అవి వాడిపోయినాయి. ఇవన్నీ వాడిపోయినాయి. ఇవి తీసి అందులో వేసేస్తాం. ఇంత బాగా కలబెట్టేద్దామండి. ఒక 2 నిమిషాలు ఇలాగే మగ్గనిద్దాము. మగ్గనిచ్చి మూత పెట్టుకుందామండి. ఇందులో కొంచెం చికెన్ మసాలా అండి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ దొండకాయ బాగా వాడిపోయింది అది, ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాము. ఇంకొంచెం వేసుకుందాం వాటర్. అంతే అండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాము, బాగా ఉడకనిద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామండి. దొండకాయకి ఆ ఫ్లేవర్ అంతా పట్టి బాగా ఉడికి బాగుంటుంది టేస్టీగా. మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామండి. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. ఉడుకుతా ఉంది బాగా. ఒకసారి కలబెట్టుకుందాము. కాయలు ఉడికిపోవచ్చేసాయి, అంటే ఆయిల్ వాడిపోయినాయి కదా, తొందరగా ఉడికిపోతాయండి. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుందాము. రెండు నిమిషాల తర్వాత చూద్దాము. కరివేపాకు కొద్దిగా అయిపోయిందండి. కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని దించేద్దాం. అయిపోయిందండి. బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇస్తాను. బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. బాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.
ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పంపించండి. బౌల్లో తీసుకున్నానండి. ఇంక మా వాళ్ళు ఇంకా ఆగరు, స్మెల్ సూపర్గా వచ్చేస్తుంది.